తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పెద్దలు కేసీఆర్ గారి మీద ఒక తండ్రి లాంటి వ్యక్తి వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన భాషలో బూతు పురాణాలు స్టార్ట్ చేసినాడు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు చదువుకున్న బల్లె నీకు బడిలో నీకు బూతు పురాణమే నేర్పిరా? నీకు చదువు చెప్పిన గురువు గిట మరి చచ్చిండో బతికిండో కూడా బతికి ఉంటే మాత్రం ఆ గురువు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. నీ భాష చూసి నీ యొక్క భూత పురాణం చూసి ఆత్మహత్య చేసుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి 2 సంవత్సరాల నుంచి పక్కన పండబెట్టిండు. దాన్ని మనం 27,000 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తే ఒక 7-8 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడితే, ఆ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయ చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ చేతగాక కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద బూతు పురాణాలు స్టార్ట్ చేసినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పాలమూరు బిడ్డవైతే, నల్లమల పులివో పిల్లివో నువ్వు నల్లమల పిల్లివైతే ఆ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరు, 6 గ్యారెంటీలు అమలు చేయి. ఒక్క హామీ కూడా అమలు చేయలే. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, కొడంగల్ నీ సొంత నియోజకవర్గం, మన ఇద్దరు సొంత నియోజకవర్గం కొడంగల్నే ఏదో ఒక గ్రామం తీసుకుందాం. ఆ గ్రామంలో నువ్వు వస్తావా, మీ జిల్లా మంత్రిని పంపుతావా, నీ ఎమ్మెల్యేని పంపుతావో పంపు, నేను వస్తా. ఆ గ్రామంలో నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటని అమలు చేస్తే నేను మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల పోటీ చేయ, నీకు ఇనాన్ని మధ్య చేస్తా. కొడంగల్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నా చర్చ సవాల్ స్వీకరించు. ఆ గ్రామంలో నీవు ఇచ్చిన 2,500 పెన్షన్ వచ్చిందా? సంపూర్ణ రుణమాఫీ చేస్తాను రైతులకు. డిసెంబర్ 9 తారీఖు మొట్టమొదటి సైన్ రైతులకు రుణమాఫీ మీద సైన్ పెడతాను. ఎక్కడన్నా 40% కన్నా వరకు 30% దాటి రుణమాఫీ అయితే దానికి నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నా. ఎక్కడన్నా 4,000 పెన్షన్ వచ్చిందా? ఈరోజు 500 సిలిండర్ అంటున్నావు, 500 సిలిండర్ వచ్చిందా? అంతెందుకు బోనస్, వరి బోనస్ 500 బోనస్ ఏ రైతుకన్నా వచ్చిందా కొడంగల్? ఇప్పుడు ప్రజెంట్గా రేపే చర్చ పెడదాం. ఏ రైతుకన్నా వరికి బోనస్ వస్తే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని మా ప్రశ్నిస్తున్నా. 6 గ్యారెంటీలు అమలు చేయలేక కేసీఆర్ గారిని తిట్టాలా, కేటీఆర్ గారిని తిట్టాలి, డైవర్షన్ చేయాలి, ప్రజలకు డైవర్షన్ చేసి కాలం గడపాలని ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. నీ డైవర్షన్ పాలసీ చెల్లయి ప్రజలు గమనిస్తున్నారు. కొడంగల్ ప్రజలు తల వంచుకొని సిగ్గుపడుతున్నారు. మేము ఎందుకు ముఖ్యమంత్రిని చేసినామా, మా ప్రజలు అందరం ఓట్లేసి కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి ఎందుకు చేసినామా అని కొడంగల్ ప్రజలే తల వంచి సిగ్గుపడతా ఉన్నారు. అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా తల వంచి సిగ్గుపడతా ఉన్నారు నీ భాష చూస్తే. అట్లాంటి భాష ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో మాట్లాడలే. నీ భాష మార్చుకోకపోతే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తీవ్ర పరిణామాలు ఉంటాయి. కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని తిడితే కేసీఆర్ గారు ఖాళీ గోటికి సరిపోవు. నువ్వు కేసీఆర్ గారి నుంచి మాట్లాడతావు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తొండలు ఇడుస్తా, లాగులు ఇడుస్తా, చెట్టు కట్టేస్తా, మల్లన సాగర్ దుంకి సస్తాడు, ఇట్లాంటి మాటలు. నువ్వు 2 సంవత్సరాలల్లా ప్రజలకు ఏం చేసినావు, మళ్ళీ 3 సంవత్సరాలలో ఏం చేస్తావు అది చెప్పాలి. ఏ సభ పెట్టినా కానీ ప్రజలకు గతంలో ఏం చేసినావు, ముందు ఇంకేం చేస్తావో, ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు చెప్పాలి తప్ప ఎప్పుడు చూసినా కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి. 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటూనే నువ్వు పాలన చేస్తున్నావు తప్ప ఒక్క కార్యక్రమం ఇంతవరకు చేయలే. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రారంభించుకుంటూ పోతారు. కొడంగల్లో కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. నువ్వు రిబ్బన్కి, మీ సోదరుడు తిరుపతి రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నాడు, కానీ ఇంతవరకు ఒక్కటి కూడా జరగలే. కేసీఆర్ గారు మాకు అభివృద్ధి మీద పోటీ పడిచ్చిండు. మేము ఉన్నప్పుడు మంత్రులం కానీ శాసనసభ్యులం కానీ ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఏ గ్రామం అభివృద్ధి చేయాలి. మహబూబ్నగర్ పట్టణం చూడండి 10 ఏళ్ల క్రితం ఎట్లుండి ఇప్పుడు ఎట్లయింది. నారాయణపేట పట్టణం చూడండి 10 ఏళ్ల క్రితం ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత నారాయణపేట పట్టణం ఎట్లయింది. అంతెందుకు నువ్వు నిన్న కోజిలో పెట్టిన సభ, ఆ కోజిగి పట్టణం 10 సంవత్సరాల కింద పందులు ఉంటుండే. కేసీఆర్ గారు భారతమాల కింద భూత్పూర్ నుంచి చించోల్ హైవే రోడ్డు పెట్టిస్తే బ్రహ్మాండంగా కోజిగి పట్టణం తయారైంది. అక్కడనే ఇప్పుడు నువ్వు దిగిపోయి అక్కడ పోయి మీటింగ్ పెట్టినావు. అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము పోటీ పడితే కేసీఆర్ గారు తెలంగాణ సంపద పెంచి పేదలకు పంచిండు. ఆ సంపద పెంచే తెలివి లేదు,
మేము అభివృద్ధిలో పోటీ పడితే మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు భూదందలలో పోటీ పడతా ఉన్నారు. కమిషన్లు ఎట్లా పంచుకోవాలో పోటీ పడతా ఉన్నారు. కేసీఆర్ గారు గతంలో తెలంగాణ సంపద పెంచిన ఒకటే ఎగ్జాంపుల్. గతంలో ఒక శాండ్ విషయంలోనే తెలంగాణ రాకముందు ఒక శాండ్కే 600 కోట్ల సంవత్సరానికి ఇన్కమ్ వస్తే 5 ఏళ్ల లోపల 7,000 కోట్లు దాన్ని పెంచి ఈరోజు సంపద పెంచి పేదలకు పంచిండు. మరి మీరు ఏడ సంపాదిస్తూ ఏ ప్రభుత్వం ఏ శాఖల మీరు ప్రభుత్వం ఖజానా పెంచుతూ చెప్పాలి ప్రజలకు. మొత్తం రియల్ ఎస్టేట్ దందా, 4th సిటీలో రియల్ ఎస్టేట్ దందా చేసి భూములు అమ్ముకొని కమిషన్లు 50% కమిషన్ల కోసము ఆ భూములన్నీ ఓటర్లకు కంపెనీలకు ఇచ్చేసి మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నావు. కేసీఆర్ గారు కోకపేటలో చేసిన వెంచర్ల ప్లాట్లు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ సంపద పెంచు, పేదలకు పంచు. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేయి. 15,000 రైతు బంధు, మహాలక్ష్మి కింద 2,500 తులం బంగారమి. అది చేత కాదు. అవన్నీ డైవర్షన్ చేయనికనే ఏం చేయాలో కేసీఆర్ కుటుంబాన్ని తిడితే ఇవన్నీ మర్చిపోతారు అనుకుంటున్నావు. నీకు బట్టలు ఇప్పే రోజు దగ్గర వస్తుంది, ప్రజలే బట్టలు ఇప్పుతారు. ఆ తిప్పుతామని చెప్పినట్టు తొండలు మీకు ప్రజలే నీకు తొండలు ఇచ్చే రోజులు దగ్గర వస్తాయి. తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పనిచేసి ప్రజలకు సేవ చేయి. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి తప్ప ఇట్లాంటి చౌకబారు మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ నమస్కారం. గౌరవ మాజీ శాసనసభ్యులు జయంత్ రెడ్డి గారు, నరేంద్ర రెడ్డి గారు, జయపాల్ యాదవ్ గారు, మాజీ చైర్మన్ వెంకటేష్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష చూస్తే ఒక పాలమూరు బిడ్డగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ